జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2 చోట్ల నుంచి బరిలో దిగనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పవన్ ట్విట్టర్లో స్పందించారు. పాలక కార్యవర్గ నిర్ణయం మేరకు పోటీలో దిగుతానని పవన్ ట్విట్టర్లో పేర్కొన్నారు. దీనిపై మరికొన్ని గంటల్లో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే పవన్ గాజువాక నుంచి బరిలో దిగుతారని విస్తృత ప్రచారం జరుగుతోంది. 2వ స్థానంగా పిఠాపురం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పులేంద్ర అందిస్తారు. పులేంద్ర, గుడ్ మార్నింగ్. చెప్పండి, 2 స్థానాల నుంచి బరిలోకి దిగే అవకాశం ఉందని జనసేన అంటున్నారు. ఈ ట్విట్టర్ వేదికపై మీ దగ్గరున్న సమాచారం ఏంటి? మమతా, ప్రైమ్ మినిస్టర్ మొదటి నుంచి కూడా చెప్తా ఉంది, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. అందులో ఒకటి మొదటిది విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గం కదా, మరొకటి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం. ఈ 2 నియోజకవర్గాల నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నట్లు మనం ముందు నుంచి చెప్తానే ఉన్నాం. ముందుగా ఈ నెల 23వ తేదీన గాజువాక నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేస్తారనేది కూడా ప్రాథమిక సమాచారం ఉంది. మొత్తానికి ఇదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేయడం జరిగింది. తను 2 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న దాని మీద మరికొద్ది సేపట్లో జనరల్ బాడీ అనౌన్స్ చేస్తుంది. జనరల్ బాడీ నిర్ణయానికి వదిలేయడం జరిగింది. వాళ్ళు ఎక్కడ సూచిస్తే అక్కడ ఆ నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మరియు ఇంకో గంటలో దీని మీద ఒక స్పష్టత ఇవ్వబోతున్నట్లు కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఇదైతేనే తూర్పుగోదావరి మొదటి నుంచి కూడా ఈ 2 నియోజకవర్గాల నుంచి పెండింగ్ అభ్యర్థులు పెండింగ్ పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు కూడా జనసేన అధినేత 3 లిస్టులు విడుదల చేయడం జరిగింది. ఈ 3 లిస్టుల్లో కూడా ఈ 2 నియోజకవర్గాల పేర్లు కూడా ఎక్కడ పెట్టడం లేదు. ఈ 2 నియోజకవర్గాల అభ్యర్థులను కేటాయించలేదు. అదేవిధంగా మొదటి నుంచి కూడా జనసేన వర్గాలు ఇదే విషయాన్ని చెప్తా ఉన్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అటు గాజువాక నియోజకవర్గం నుంచి, అదేవిధంగా పిఠాపురం 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారనేది తెలుస్తా ఉంది. ఒకవేళ 2 నియోజకవర్గాలు లేదు, కేవలం ఒకే నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుందని చెప్పి జనరల్ బాడీ ఆ కమిటీ నిర్ణయించినట్లా ఎక్కువ అవకాశాలు గాజువాక నియోజకవర్గానికి ఉన్నాయని చెప్పేసి కూడా మనకి తెలుస్తా ఉంది. మొత్తానికి గాజువాక నియోజకవర్గంలో దాదాపు 1,00,000 పైగా సభ్యత్వం నమోదు జరిగింది. అదేవిధంగా పెద్ద ఎత్తున అర్బన్ ఓటర్స్, అదేవిధంగా యువత ఎక్కువ శాతం ఉన్న నియోజకవర్గం ఇది. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఎక్కువ ప్రభుత్వం తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత భూదోపిడీ ఎక్కువ జరిగింది. యథేచ్ఛగా విచ్చలవిడిగా కంపెనీల పేరు చెప్పి భూదోపిడీ జరిగిన పరిస్థితి. ఇదే విషయాన్ని పలుమార్లు పవన్ కళ్యాణ్ కూడా దీని మీద స్పందించడం జరిగింది. తాము అధికారంలోకి వస్తే, జనసేన అధికారంలోకి వస్తే యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామీణ యువతకి పెద్ద ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము. ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేస్తాము. దీనికి తోడు కంపెనీలు వచ్చే విధంగా, ప్రాంతాల్లో కంపెనీలు వచ్చే విధంగా చర్యలు తీసుకుని కంపెనీలకు ఆహ్వానం పలికి యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించేలా యువతకు అండగా ఉంటానని చెప్పేసి అక్కడ చూస్తున్న పరిస్థితి. అందులో భాగంగానే యువత అక్కడ గాజువాక నియోజకవర్గం యువత పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్కి మద్దతు తెలిపారు. అందుకే అక్కడ నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇంకా 2వ నియోజకవర్గం గాజువాక, అది తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం. ఈ పిఠాపురం నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున రైతులు పవన్ కళ్యాణ్కి వినతులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి పిఠాపురంలో ఏదైతే స్థానిక ఎమ్మెల్యే మమ్మల్ని నిట్టనిలా ముంచేశారు, అదేవిధంగా తెద్దుల పేరుతో తమకి భూములు లేకున్నారు, కనీసం నష్టపరిహారం కూడా ఇవ్వలేదు అని చెప్పేసి రైతులు పెద్ద ఎత్తున గద్దెలు పెట్టడం జరిగింది. వేల ఎకరాలు తీసుకున్నా కూడా 100ల స్థాయిలో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. భూములు కోల్పోయాం, ఉపాధి కోల్పోయాం, పంటలు కోల్పోయామని చెప్పేసి అక్కడ రైతులు పెద్ద ఎత్తున ధర్నాలు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంగా పవన్ కళ్యాణ్ రైతుల మొదలు ఆశించి ఈ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రైతులకు తాను అండగా ఉంటాను, అదేవిధంగా ఏదైతే భూములు వస్తున్నారో ఆ భూములు వస్తున్న అందరికీ కూడా పిఠాపురంలో చేతి బాధితులు అందరికీ కూడా తాను అండగా ఉంటానని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఇటీవల ప్రకటించడం జరిగింది. ఇటీవల ఆ ప్రాంతంలో కూడా పర్యటించే రైతులకు పూర్తి స్థాయిలో తన మద్దతు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా తాము అధికారంలోకి వస్తే ఈ భూములు లాక్కొని రైతులకు అందించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, వారికి ఉపాధి కల్పిస్తాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ముఖ్యంగా రైతు బాగానే రైతులకు మేలు చేసే ప్రభుత్వం తాము తీసుకొస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ రైతు ప్రభుత్వం తీసుకొని చెప్పేసి పవన్ కళ్యాణ్ తాను ఎక్కడెక్కడి నుంచి పోటీ చేస్తున్న దాని మీద కూడా స్పష్టత ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ పులేంద్ర.